బాగున్నారా? మనసులో తిట్టుకుని బయట పలకరిస్తాను. సూరిబాబు ఆటకు రావేటి? పదండ్రా. ఏంటి బాబు ఒక ప్లేస్ ఖాళీగా ఉంది, వస్తావేటి? అవునా, నాకు ఆడడం రాదండి. పర్వాలేదు, మేము ట్రైనింగ్ ఇస్తాం. అలాగా? అమ్మా, నాకు ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు కావాలమ్మా. సరే నాన్న, ఎలాగో ఒకలా ప్రయత్నం చేస్తాను నాన్న. త్వరగా చూడమ్మా, టైం అయిపోతుంది. త్వరగా మొక్కలయ్యా. అయ్యి ఎంత పని అయిపోయింది. ఏదైతే అది అవుతుంది. ఎలాగైనా సరే ఈ గేమ్కి వెళ్ళాలా? ఏమ్మా టైం అయిపోతుంది, ఫీజు ఏం కట్టలేదు? సార్ కట్టేస్తాను సార్. రేపే లాస్ట్ డేట్, కట్టకపోతే ఈ ఇయర్ మొత్తం ఉండిపోతుంది. నీకు ముందే చెప్పాను కాలేజీ ఫీజు కట్టమని. రేపే లాస్ట్ డేట్ అట. ఇప్పుడు కట్టకపోతే సంవత్సరం మొత్తం ఇంటికాడ సాకలాగలు నేను. ఇప్పుడు ఏడుస్తే ఏడ్చుకోమంది మొత్తం తగలేసిన తర్వాత వాడు సంవత్సరం అంతా ఫీజు కట్టకపోతే కోపంలోనే ఉండాలి. ఏటు బాబు ఎలా చూస్తాను, నాకు ఒక మొక్క వేయండి. రే నీకెందుకురా ఎలా? బాబు వద్దురా, నీకెందుకు? ఏరా మీ నాన్న తగలట్టు చాలు. అవునరా, నిజమే, తగలడ్డానికి వచ్చాను. నా జీవితం ఎలాగో సంకనాకపోయింది. మా అయ్య ఎలాగో మా కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టాడు. నీకు మొక్కలేయండి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రా, రేపు నాలాగే మీ కొడుకులు కూడా ఇక్కడికి వస్తారు. కేసు ఖాళీగా ఉంచండి. సారీరా, నీకు జరిగిన నష్టం మాకు అర్థమైంది. ఇక నుండి మేమెవరం ఈ ఆట ఆడవరా. ఒకసారి ఊర్లో ఆడినాము, ఆడితే ఒప్పుకో, ఇది ఫిక్స్. అవునరా, అది మాత్రం నిజమే. ఎవరు ఇక్కడ ఆడకూడదు. పండగ సమయంలో ఆడితే కాలక్షేపం, బలిసున్నోడు ఆడితే విలాసం, పేదోడు ఆడితే విషాదం. ఏదేమైనా సరే ఇది ఒక జోదం. అలవాటు పడితే ఏ క్షణంలోనైనా నువ్వు కట్టుకున్న ప్యాకెమాడ కూలిపోవచ్చు. జాగ్రత్త, మీ విశ్వజన్లు.